మీడియా మిత్రులు, ముఖ్యంగా మా ఆడబిడ్డలు అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఇది మున్సిపాలిటీ, కానీ ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా వ్యవసాయం చేసుకొని ఏదో పనులు చేసుకొని బతికేటువంటి వాళ్ళే. ఉదయం పూటనే నాట్లకో వ్యవసాయ పనులకో పోయేటువంటి సందర్భం. పొద్దున్నే రావాలనుకున్నాం కానీ చలి ఒక పక్క, తెల్లారి వరకే 7 అవుతుంది. 7:30కే మన ఆడబిడ్డలు మన వాళ్ళందరూ పొలాలకు పోతారు. కానీ అయినా ఈరోజు ఈ మీటింగ్ వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి అభివందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు నేను కూడా ఎమ్మెల్యేగా 2 సార్లు, ఒకసారి ఎమ్మెల్సీగా ఉన్నా. నేను కూడా అధికారంలో ఉన్నా. ఎప్పుడు ఎవరు భయపెట్టించిన ఓట్లప్పుడు వచ్చేది, ఓట్లు అనుకునేది, ఓట్లు వేస్తే వేసిన వాళ్ళే మనోళ్ళు, ఏన వాళ్ళు కూడా మనోళ్ళే అనుకున్నాం. ఇక్కడ జనుకో కార్మికులు ఉన్నారు. ఇక మొన్న సర్పంచ్ ఎలక్షన్లు చెల్పూర్లా, ఇక్కడ కనుక మా సర్పంచ్ గెలవలేదనుకో బిడ్డ, మిమ్మల్ని అందరినీ ట్రాన్స్ఫర్ చేపిస్తా అని వాళ్ళని భయపెట్టించి ఓట్లు వేయించుకున్నాడు. దుబ్బపల్లి ఉన్నది. ఇది వాస్తవం కాదు, మీరు తెలుసుకోవాలి. మీ ఊళ్ళో కూడా కొంతమంది ఉన్నారు జనుకో ఉద్యోగస్తులు. కొద్దిగా పోయిన ఎలక్షన్ల నాయంబడి తిరుగుతాడని ఒక ఆయన పాపం అని ట్రాన్స్ఫర్ చేస్తానని భయపెట్టించి నానా పరిశాన్ చేస్తే ఇప్పుడు అందరు కూడా పాపం ఏదో మరి దొరగారు భయపెట్టిస్తానని చెప్పి భయపడి అటు పోతాను. భయపడడానికి ఇది ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యంలో ఓటుకుండే శక్తి చాలా పెద్ద శక్తి అనే విషయాన్ని ఇక్కడ ఉండేటువంటి ఎవరైనా అధికారం శాశ్వతంగా ఉంటుందని భ్రమపడితే ఇది పూర్తిగా అవివేకమైతే తప్ప ఏం కాదు. కాబట్టి మిత్రులారా, నేను భయపెట్టించి ఓట్లు వేయించుకోవాలి. నేను ప్రేమపూర్వకంగా ఓట్లు అడుగుతున్నా. ఏది అడుగుతున్నా? పుల్లూరు రామయ్యపల్లె చిన్న గ్రామ పంచాయతీ ఉండే ఈ గ్రామ పంచాయతీని ఈరోజు భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్ కంటే ఇక్కడ అభివృద్ధి చేసి పెట్టాం. ఈరోజు సెంటర్ లైటింగ్ సిస్టమ్, రోడ్ డివైడర్, ఈరోజు ప్రతి వాడకు రోడ్డు, సైడ్ డ్రైను, ఈరోజు చాలా విస్తారంగా రోడ్లు వేయించి ఈరోజు మీ పొలాలకు పోయే రోడ్లను కూడా చేయించి మేము అభివృద్ధి చేసి మాకు ఓట్లేమని అడుగుతున్నాం. ఏదో ఊరికి వచ్చి మున్సిపాలిటీలో కలిపినాం, ఆ రోజు మీకు ఇష్టం లేకుండా కలిపినాం కాబట్టి అభివృద్ధి చేయాలి. వీళ్ళకంతా కూడా పట్టణానికి మరి ఈరోజు భూపాలపల్లి సెంటర్లో ఏ రకమైన అభివృద్ధి ఉంటుందో ఆ రకమైన. గతంలో ఇక్కడ ఉండేటువంటి భూమి వాళ్ళందరూ కూడా లక్షాధికారులు. ఈరోజు రోడ్లు వేసినాక కోటీశ్వర్ లైన్ లేదా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈ రకంగా మేము అన్నీ కూడా ఒక దూరదృష్టితో చేసినాం, అభివృద్ధి చేసి చూపెట్టినాం. మరి ఈరోజు మీరు అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా గతంలో నీళ్ళకి ఎట్లా ఇబ్బంది ఉండేది, వర్షాకాలం వస్తే భూగర్భ జలాలు మీద ఉండేది, ఎండాకాలం వస్తే అడగంటి నీళ్ళకి ఇబ్బంది ఉండేది. ఈరోజు కేసీఆర్ గారి యొక్క ఆలోచన వల్ల మిషన్ భగీరథ ద్వారా మీ అందరికీ స్వచ్ఛమైన గోదావరి జిల్లు ఇస్తున్నాం. వాళ్ళని మీరు ఆలోచన చేయండి. ఈ రకంగా ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో తెలుసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. భూపాలపల్లి చిన్న గ్రామ పంచాయతీ, చిన్న అటవీ ప్రాంతం, వెనుకబడ్డ ప్రాంతం, ఈరోజు ప్రణాళికాబద్ధంగా ఆలోచన చేసి ఈరోజు ఒక జిల్లా కేంద్రం చేస్తున్నాం. దాని కారకులు ఎవరు? కేసీఆర్. కాబట్టి ఈరోజు జిల్లా అయితే ఏ రకంగా అభివృద్ధి. ఇటుపక్క కలెక్టర్ ఆఫీస్ వచ్చింది, మీ గ్రామ పంచాయతీ పరిధిలోనే కలెక్టర్ ఆఫీసు, అటు పక్కకు పోతే మెడికల్ కాలేజు, అటు పక్కకు పోతే పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చింది. ఈ రకంగా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. ఈరోజు 2 సంవత్సరాలైంది ప్రభుత్వం మారి, కొత్తగా ₹1 నిధులు రాలే. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు నోచుకోకపోతే నోచుకోకపోని కనీసం ఈ జిల్లాను కూడా తీసేసేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు పాలకులు. ఈ జిల్లాను తీసేస్తే ఊరుకుందామా? మనం ఊరుకుందామా? ఊరుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు మొన్ననే మేడారానికి వచ్చిండు మన ముఖ్యమంత్రి, మంత్రివర్గ సహచరులు అందరూ వచ్చి ఈ జిల్లాల యొక్క పునర్వ్యవస్థీకరణ అంతా కూడా అశాస్త్రీయంగా జరిగింది. ఇన్ని జిల్లాలు అవసరం లేదు, 33 జిల్లాలు అవసరం లేదు, 17 జిల్లాలు ఉంటే సరిపోతుంది, లేకపోతే 20 జిల్లాలు ఉంటే సరిపోతుంది అని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు. ఈరోజు జిల్లా భూపాలపల్లి 11 మండలాలకు జిల్లా అవసరం ఉందా? అవసరం లేదని చెప్తా ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వానికి హెచ్చరికలుగా ఉండాలంటే, ఇక్కడ జిల్లా తీసేస్తే ఖబర్దారని హెచ్చరిక ఉండాలంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిపించడం ద్వారా నా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారనే భావనతోటి ప్రజా తీర్పు రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ ఈరోజు కేసీఆర్ గారు
గత 10 ఏళ్లలో 200 రూపాయలు ఉండే పెన్షన్, 200 పెన్షన్ ఎన్ని చేసిండు? 2016 రూపాయలు చేసిండు. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏమన్నాడు? ఇప్పుడు 2000 వస్తానై నాకు ఓట్లే వెళ్ళి నేను ఇట్లెక్కంగానే 4016 ఇస్తానన్నాడు. వస్తున్నాయా 4000 వస్తున్నాయా? కొత్త పెన్షన్ వచ్చిందా? కొత్త పెన్షన్ వచ్చినాయా? భర్తలు చనిపోయిన వితంతులకు కొత్త పెన్షన్లు రాలే, వృద్ధాప్యం వచ్చిన వాళ్ళకు కొత్త పెన్షన్లు రాలే, 2000 పెన్షన్ 4000 కాలే. కానీ ఈరోజు ఓట్లు అడగడానికి వస్తున్నారు. అడగాల మీరు. ఆ రోజు ఓట్లు ఎంచుకున్నప్పుడు 4000 అన్నో మిస్టర్, 4000 ఇచ్చిరా. ఈ ప్రభుత్వం వచ్చి దాదాపుగా 50 నెలలు అవుతున్నది. దాదాపుగా అంటే ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ఈ ప్రభుత్వం బాకీ పడ్డది. 1,00,000 రూపాయలు కడితేనే రావాలని అడగాలి. అదేవిధంగా ఆడబిడ్డలందరికీ 2500 ఇస్తా మహాలక్ష్మి పథకం కింద అన్నాడు. అత్తకిత్తా, బిడ్డకిత్తా, కోడలికిత్తా అన్నాడు. 2500 వస్తున్నాయా? 2500 వస్తున్నాయా? దాని గురించి మాట్లాడాడు. మన ముఖ్యమంత్రి ఆనాడు కేసీఆర్ గారు పెళ్లి చేస్తే 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం. 1,00,000 రూపాయలు ఇస్తుండు కేసీఆర్. నేను ముఖ్యమంత్రి అయితే ఎక్కంగానే తులం బంగారం ఇస్తా, కారెట్ ప్రింట్ చేసి ఇవ్వగానే పెళ్లిలోనే 1,00,000 రూపాయల చెక్కు తులం బంగారం ఇస్తానడు. 2 ఏళ్ళు అయింది. ఈ 2 సంవత్సరాలు దాదాపు 2 నెలలు అయిపోయింది. మీ ఊళ్ళో అనేక పెళ్లిళ్ళనే ఎవరింటికైనా తులం బంగారం వచ్చిందా? రాలే. తులం బంగారం రాలే. మరి ఏ ముఖం పెట్టుకొని వస్తారో అడగాలి. అదేవిధంగా ఇక చాలా మాటలు చెప్పిండు. అక్కలకు పెన్షన్లు 2500, గ్యాస్ సిలిండర్ అయితే ఫ్రీగా ఇస్తా, మీరు ఇప్పుడేమన్నా కొనుక్కుంటూ ఇస్తా అన్నాడు. ఒక్క నెల ఇచ్చినట్టు చేసి ఇప్పుడు మాట్లాడుతలేడు. వచ్చినాయి ఈరోజు గ్యాస్ సిలిండర్ పైసలు రాలే. ఈరోజు ఆడపిల్లలు స్కూటీలు కొనిస్తా అన్నాడు. ఇక్కడ అమ్మాయి కూర్చున్నది, చదువుకునే పిల్లగాళ్ళు అందరూ స్కూటీల మీద పోవాలి. కాలేజీలు వచ్చినాయా స్కూటీలు రాలే. ఏమొచ్చినాయి? మాటలు, బెదిరింపులు, దబాయింపులు వచ్చినాయి తప్ప ఈరోజు ఏమీ రాలే. ఈరోజు మీ అందరికీ తెలుసు. మరి ఈరోజు యాదవ్ సోదరులు ఇక్కడ ఎక్కువ నివసిస్తారు. ఈరోజు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎవరి కుల వృత్తులను వాళ్ళని గౌరవించాలని చెప్పి యాదవ్ సోదరులందరికీ కూడా గొర్రెల పంపిణీ కార్యక్రమం చేయడం ద్వారా మీ గ్రామంలో కూడా మీ ప్రాంతంలో కూడా గొర్రెలు వచ్చినాయి. మరి ఈరోజు 2 ఏళ్ళు అయింది. వచ్చినాయా? గొర్రెలు వచ్చినాయా? ఏమైనా అభివృద్ధి అయిందా? ఏమైనా ప్రజా సంక్షేమం జరిగిందా? ఏమి జరగలే. ఈరోజు ఏం చెప్తా ఉన్నారు? ఎవరైనా ఎక్కువ మాట్లాడితే దబాయింపులు ఉంటాయనే ఒక బెదిరింపు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఆలోచన చేయాలి. ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా ప్రభుత్వానికి ఒక హెచ్చరికలాగా ఉండేటువంటి తీర్పును ప్రజలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఉండేటువంటి పాలకుల యొక్క ముఖ్యమంత్రి మొన్న మన సింగరేణి కాలనీకి సంబంధించినటువంటి నైనీ బ్లాక్ అనేది ఒరిస్సాలో ఉన్నది. ఆనాడు ఒరిస్సా సింగరేణికి ఆ రోజు నైనీ బ్లాక్ కేటాయిస్తే ఆ బొగ్గు తీసి అమ్ముకునేటువంటి కాంట్రాక్టు ముఖ్యమంత్రి బామ్మర్ది అయినటువంటి ఆయనకు ఇస్తే ఆ విషయం మనం కూడా మాట్లాడుతుంటే అందులో ఉండేటువంటి ఆ మంత్రే దీన్ని బయట పెట్టిండు. దీని వెనకాల పెద్ద కుట్ర ఉన్నది. ఎవడైనా కాంట్రాక్ట్ వేస్తే ఎవరేయాలనే ఆ రోజు ప్రభుత్వం పెడుతుంది. ఇంత మట్టికి లెక్కకి ఇది ఎవరు టెండర్ ఇస్తారో ఎవరు తక్కువ చేసిన వాళ్ళకి ఇస్తాం. అట్లా కాదట. అక్కడికి పోయి ఆ మైండ్ను చూడాలట. చూసినట్టుగా సర్టిఫికేట్ తెస్తే ఆ కాంట్రాక్ట్ టెండర్ అంటే ఎవడైతే ముందుకు వస్తున్నాడో తెలుసుకొని వాడిని భయపెట్టి వాడిని ఒత్తిడి చేసి నువ్వు వేయొద్దు టెండరు, ఇది ముఖ్యమంత్రి బామ్మర్ది ఇంట్రెస్ట్ ఉన్నాడు అని చెప్పి ఆపేటువంటి కుట్ర చేస్తే పత్రికల్లో కథనాలు కూడా వస్తే దాని మీద ఈరోజు వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. ఆ విషయాన్ని హరీష్ రావు గారు మాట్లాడిళ్ళు. దీన్ని సిట్టింగ్ హైకోర్టు జడ్జి చేత విచారణ చేయాలి. దీంట్లో అవినీతి జరిగింది. ఇదే కాదు, సింగరేణి వ్యాప్తంగా కూడా అనేక అవినీతి జరిగిన టెండర్లన్నీ కూడా రద్దు చేయమంటే 2 సంవత్సరాలైంది ప్రభుత్వం. 2 సంవత్సరాల 2 నెలలైంది ప్రభుత్వం మారి. ఈరోజు టెలిఫోన్ ట్రాపింగ్ జరిగింది. దీని మీద ఎంక్వైరీ అని చెప్తే 2 ఏళ్ళ నుంచి చందమామ కథలు నడుపుతా ఉన్నారు ప్రభుత్వ అధినేతలు. హరీష్ రావు పిలిచిళ్ళు. ఉదయం 11 గంటలకు పిలిచి దాదాపు 7 గంటల దాకా విచారణ చేసింది. మళ్ళీ కూడా పిలుస్తామంటున్నారు. అరే బాబు, మీరు ఈరోజు ఫోన్ ట్రాపింగ్ అంటారు, కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ అంటారు, విద్యుత్ కొనుగోలు మీద విచారణ అంటారు. మీరు ఈరోజు పరిపాలన చేతగాక ప్రశ్నించేటువంటి ప్రతిపక్ష నాయకుల యొక్క గొంతు నొక్కడానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీకు ఈరోజు పాలన మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం మరి ఈరోజు సూచనలా ఎప్పుడైనా మనం